వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను మీ జర్నలిస్ట్ అరుణ్. అంటే రాష్ట్రంలోని అరెస్టుల పర్వం ఎందుకు కొనసాగుతుంది? అంటే ప్రశ్నించే గొంతులను రాష్ట్ర సర్కార్ జైల్లో పెడుతుందా? అంటే ఇప్పటికే ధర్నా చౌక్ బంద్ చేసి చాలా రోజులు అవుతుంది, అయినా ఇంకా అరెస్టులు చేస్తూనే ఉంది ఒకరిపైన ఒకరిని. ఎందుకు ఎవరు ప్రశ్నించద్దా ఈ ప్రభుత్వాన్ని అనే అంశాలపైన కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జెడ్సన్ ఉన్నారు, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ బావురా సార్ ఏంది సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ప్రశ్నించే ప్రతి గొంతుకను ఎవరినైనా అరెస్ట్ చేయడమేనా కాంగ్రెస్ పార్టీ లక్ష్యం? ఇప్పుడు కాంగ్రెస్ నేత అన్నావు కదా, నేను ఆ ప్రశ్నించడానికే ఫస్ట్ నన్ను సస్పెండ్ చేశాను. 46 జీవో కానీ నిరుద్యోగుల తరపున కానీ మాట్లాడిన సరే, ఆ కాంగ్రెస్ వేరే, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి పీరియడ్ ఉన్న కాంగ్రెస్ వేరు. నేను ఇవాళ మధ్యాహ్నము వికారాబాదు నా జిల్లా మన కోడంగల్ నియోజకవర్గంలో ఉన్న హకీంపేట ఈ లచ్చర్ల గ్రామాలకు సంబంధించిన ల్యాండ్ ఇష్యూ పైన కిసాన్ కమిషన్ ఇన్వాల్వ్ కావాలని చెప్పిన కోదండరెడ్డి గారు సీనియర్ నాయకుడు. ఆయన ఇదివరకు ఫార్మా కంపెనీ కోసం ల్యాండ్ తీసుకునే దానిపైన ఈ ఆచారంలో ఆయన కోర్టుల కేసులు వేసింది, అవన్నీ నడుస్తున్నాయి. సరే, ఇప్పుడు మనకు అవన్నీ అనుభవాలు ఉన్నాయి. ఉన్న తర్వాత మళ్ళా ఫార్మా కంపెనీలు ఆల్రెడీ 1400 ఎకరాల భూములు ఆల్రెడీ ఈ ఆచారం మండలం ఒక్క దగ్గరనే ఎక్వైరీ చేసారు, అక్కడనే ఏం లేదు ఇంకా. మళ్ళీ పైగా ఇప్పుడు ఇక్కడ డిపిఆర్ అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా అసలు భూములు ఎందుకు తీసుకుంటుండ్రు ఎందుకు అని మీరు ప్రభుత్వాన్ని అడగాలని చెప్పేసి ఇవాళ రిప్రజెంటేషన్ ఇచ్చిన మధ్యాహ్నం. ఇంకోటి ఏంటంటే ఇవాళ రైతుల అంటే నువ్వు అడిగిన ప్రశ్న సమాధానం చెప్పే ముందు నేను బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చెప్పిండ్రు అసెంబ్లీలో అంటే పార్లమెంట్లో, ఏది ఈ చట్టం గురించి, ఈ భూమి అక్రమంగా గుంజుకునే దానిపైన రాహుల్ గాంధీ గారు ఇది ఇంపార్టెంట్ लैंड एक्विजिशन बिल जो हम लाए थे, उनकी जमीन की रक्षा करने के लिए, उनको सही कॉम्पनसेशन देने के लिए, उसको आपने खत्म कर दिया. यहाँ कोशिश की कर नहीं पाए तो ఛాన్స్ ఉంది. అయితే రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో చెప్పిండు, మేము భూములు కాపాడడానికి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 మేము తెచ్చినాము. భూములు కాపాడడానికి ఒకవేళ తీసుకుంటే సరి అయిన ధర ఇయ్యడానికి. నీవు గ్రామ సభలు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. ఇక్కడ ఉన్నది ఆయన మాట్లాడేది బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల గురించి మాట్లాడాడు. కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2013 చట్టం తెచ్చింది. అదేందా ఇవాళ రేవంత్ రెడ్డి అంటే కొంచెమైనా బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. ఇవాళ మనం తెచ్చిన చట్టానికి మనం ఎట్లా తుట్లు పొడుస్తాం? ఆ చట్టానికి నాకు సంబంధం లేదు. అప్పుడు నేను టీడీపీలో ఉండే, నాకు చట్టం నేను చట్టం తెచ్చినప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో లేకుండే అని చెప్పనీకి నీకు లేదు కదా. ఇవాళ చీమల పుట్టల పోయి ఏలు పెడితే నా బంగారు పుట్టల ఏలు పెడితే నేను గుట్టనా అంటే అది చీమ. నువ్వు అసలు కలెక్టర్ అంటోడు పోయి ఆ భూమికి పోయి నువ్వు బీఆర్ఎస్ తీసుకుపోయిన అదంతా కాదబ్బా. వారు రైతులు దెబ్బతిన్నారు. కాంగ్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు, బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు. ఒక ఊర్లో ఒక బీఆర్ఎస్ ఉంటుందా? కొంచెం ధమాక్ ఉండాలి రేవంత్ రెడ్డికి, కొంచెం ధమాక్ సెన్స్ ఉండాలి నీకు. అదే నువ్వు నంబర్ 1 బ్లాక్మెయిలర్. నేను ఇవాళ దీనికి పరిష్కారం ఒకటే అబ్బా. రాహుల్ గాంధీ చెప్పినావు కదా, నీ చట్టానికి ఇక్కడ తూట్లు పడుతున్నాయి రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు. మీరు వెంటనే నరేష్ టికాయట్, రాకేష్ టికాయట్, వీళ్ళు జాతీయ రైతుల ఇది అలా నల్ల చట్టం పైన వాళ్ళు ఉద్యమం చేసింది కదా. ఏది ఏ పంటలు అయితే భూమి మీద పంట, ఆ భూమినే ముంగే రాబందు ఈరోజు ఉన్నాడు. కాబట్టి ఈరోజు మీరు ఇక్కడికి రావాలి, ఆ రైతుల మద్దతు తెలపాలి, అక్కడ వాస్తవాలు ఏంది మీరు చూడాలి. లేకుంటే ఇది ఏది మీ చట్టానికి మీరే తుట్లు పొడుచుకున్నట్టు అవుతుంది అని చెప్పేసి అలా నేను డిమాండ్ కూడా చేయడం జరిగింది. అంటే ఇప్పుడు మీరు చెప్పినట్లనే ఆ గ్రామాలలో పార్టీలకు అతీతంగా రైతులు మేము భూమి ఇవ్వము అంటే మాకు ఎలాంటి ఇంటిమేషన్ ఫస్ట్ లేదు. అంటే ఈయనే రేవంత్ రెడ్డి చేసిన రుణమాఫీ చేస్తున్నానంటే పాస్బుక్లు తీసుకొని మేము బ్యాంకులకు పోతే బ్యాంకు వాళ్ళు చెప్పేదాకా మీ భూమి పోయింది, దీని మీద మీకు రుణమాఫీ కాదు, రుణాలు ఇవ్వము అని చెప్పేదాకా మాకు తెలియదు అని చెప్పారు. మళ్ళా సడన్గా కలెక్టర్ మొన్న వెళ్ళినప్పుడు కలెక్టర్కు అక్కడ ఉన్న రైతులకు కావచ్చు, గ్రామ ప్రజలకు కావచ్చు వాగ్వాదం చోటు చేసుకుంది. దాన్ని కలెక్టర్ను కొట్టిర్రు అని చెప్పేసి అంటున్నారు. అది ఎంతవరకు కరెక్టు? నేను అదే చెప్పిన భయ్య, ఆయన వాళ్ళ దగ్గరికి పోయి మీకు 5 లక్షలు వస్తే 6 లక్షలు వస్తే రేవంత్ రెడ్డి పెద్ద హృదయంతో 10 లక్షలు ఇస్తుండు అని ఆడ గ్రామ సభలు. ఇప్పుడు
రాహుల్ గాంధీ చెప్పింది అదే అంటారు, దీర్ఘంగా చెప్పిన ఆయన పార్లమెంట్ స్పీచ్లు ఏంటంటే గ్రామ సభలు పెట్టాలి, గ్రామ ఆమోదం జరగాలి, జరిగిన తర్వాత అప్పుడు మీరు ఎక్వేషన్ రావాలి. కానీ మీరు బ్యాంకులలో బ్రదర్ ఇవాళ ఒక 420 గవర్నమెంట్ నడుస్తుంది, రాష్ట్రం నడిచేది లుచ్చా గవర్నమెంట్. అలా నంబర్ 1 నాకు ఎవ్వరు కాదు, రేవంత్ రెడ్డి ఒక్కడు మాత్రం 100% లుచ్చాగాడాడు. అర్థమైంది, అలా సీఎం అంటూనే లుచ్చాగాడు. దొంగలు ఇవాళ దొంగలు లెక్క భూములు గుంజుకుంటూ తప్ప ఏం లేదు ఈరోజు. దొంగనబ్బా ఈరోజు నీకు స్టేట్, ఇప్పుడు నువ్వు స్టేట్ బాసు, నీకు స్టేట్ సంబంధించినవి పెట్టుకుంటావు, స్టేట్ గవర్నమెంట్లో స్టేట్కు సంబంధించి ఎవడన్నా నీకు సెక్రటరీగా సెంట్రల్ పోలీస్ అని పెట్టుకుంటాడా? ఇలా సెక్రటరియట్ కానీ నీ ఇంటి దగ్గర కానీ ఎవరిని పెట్టుకున్నావు? మోడీ పోలీసును పెట్టుకున్నావు. రేవంత్ పోలీస్ కాదు ఇవాళ రేవంత్ దగ్గర ఉన్నది, రేవంత్ దగ్గర కాపలా కాసేది, రేవంత్ దగ్గర సెక్యూరిటీ ఉండేది రేవంత్ పోలీస్ కాదు, ఈరోజు మోడీ పోలీస్ ఉన్నది. అంటే నీ తెలంగాణ నీ పోలీస్ పైన నీకు నమ్మకం లేదు, నీ కాంగ్రెస్ పార్టీ తెచ్చిన చట్టం మీద నీకు నమ్మకం లేదు. అదే కాంగ్రెస్ పార్టీ వస్తే ఇస్తాన పథకాలు నువ్వు అమలు చేయవు. ఈరోజు ప్రజాప్రభుత్వాన్ని నువ్వు అంటావు, ప్రజాభవనంలో నువ్వు ఉండవు, నీ నివాసం అని ఉండదు, ప్రైవేట్ ఇంట్లో ఉంటావు, ప్రైవేట్ దందాలు చేస్తావు, ప్రైవేట్ సెటిల్మెంట్ చేస్తావు. ఇవాళ నువ్వు ప్రభుత్వ ఇంట్లో ఉండకుండా నువ్వు సొంత ఇంట్లో ఎందుకుంటున్నావు? నీ ఇంట్లో ఎందుకుంటున్నావు? నీ ఇంట్లో నువ్వు ఏది వరద బాధితుల చెక్కులు ఇండస్ట్రియలిస్ట్ నీ ఇంట్లో ఎందుకు తీసుకుంటున్నావు? ఎందుకంటే ఆడ నువ్వు ప్రైవేట్ రాజ్యం నడిపిస్తున్నావు, ప్రైవేట్ సెటిల్మెంట్ నడుపుతున్నావు. ఇప్పుడు మీరు అన్నట్లనే ప్రజాభవన్లో ఉన్నారు కదా, ఇప్పుడు డిప్యూటీ సీఎం ఉన్నాడు, మళ్ళా అక్కడ ఎస్టీ మంత్రి కూడా ఉన్నది కదా సీతక్క, ఆయనే ఉండాలని రూల్ ఏం లేదు కదా. నేను మాట్లాడేది ముఖ్యమంత్రి గురించి, అర్థమైందా? వీళ్ళు చెవుల పక్కన జోరీగా లెక్క. ఇప్పుడు నువ్వు చెప్పిన వాళ్ళు ఇద్దరు కూడా పనికిమాన వాళ్ళే, పేరుకు ఎస్సీ ఎస్టీలు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఉపయోగపడని వేస్ట్ ఫెలోస్. నువ్వు అనేది సీతక్క కానీ బట్టి కానీ, నేను వాళ్ళ గురించి నేను మాట్లాడుతాను, వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నా, అర్థమైందా? వాడు చిల్లరగా అన్నారు. బ్రదర్ ఒకటి చెప్తున్నా, ఇప్పుడు పదవికి వన్నదే వాళ్ళే. ఈ క్యాండిడేట్ ఓటుకు నోట్ల రెడ్ హ్యాండ్ నోట్లతోని పైసలతోని దొరికిన దొంగ, అర్థమైందా? కాబట్టి ఈరోజు అసొంటోళ్ళు భవన్లో ఉండకుండా బయట ఉంటే అసొంటోని కింద పనిచేయడానికి సిగ్గుపడాలి. వీళ్ళ సిగ్గు లేకుంటే ఇంకా పొన్న ప్రభాకర్ నేను వెనకేసుకొని వస్తాను, నాకు మిత్రుడు, చాలా దగ్గర మిత్రుడు, కానీ బాధకు కూడా అనిపించింది. ఆల్రెడీ మిమ్మల్ని దిగజార్చుకొని మా పార్టీ మాకు హైకమాండ్ ఉంటుంది, మాకు పద్ధతి ఉంటుంది, ఆ పద్ధతి ప్రకారం ఒక దొంగను తీసుకొచ్చి ముఖ్యమంత్రి నేను ఒప్పుకోపోదును, నేను ఈయన సీఎల్పీలు ఉంటే నా ముందు రేవంత్ రెడ్డి అంటే సీఎం అంటే అరే వాడు ఒక దొంగ రెడ్ హ్యాండ్ దొరికినోడు, పోలీసు వాళ్ళు ఏది దేశ స్వతంత్రం కోసమో లేకుంటే రాష్ట్ర తెలంగాణ విమోచన కోసమో జైలుకు పోయినలే రెడ్ హ్యాండ్లు నోట్ల కట్టెలతో తీసుకుపోయి పోలీసు వాళ్ళు దొరికితే కొట్టుకుంటూ తీసుకుపోయి జైల్లో వచ్చిన సీఎం చేస్తే నేను ఎట్లా ఒప్పుకుంటాను, నేను ఎట్లా ఒప్పుకుంటాను, నేను ఒప్పుకోనట్టు నేను సీఎల్పీ అయితే. ఈరోజు నాకు సెల్ఫ్ రెస్పెక్ట్ నాకుంది, ఆత్మగౌరవం అంటే ఏంద్రాబాయ్ వాడు కోదండరామ్ గారు ఉన్నాడు, ఫాల్తు ముండాకోడు, ఇంకా పచ్చిబూతులు వస్తాయి, వాడు నాకు గుర్తుకొస్తాయి. కానీ వాడు ఏమని చెప్పిండబ్బా, తెలంగాణ ఆత్మగౌరవం అన్నాడు, స్వయం పాలన అన్నాడు, మన నిధులు మన్యం. అక్కడ ఎక్కడ పోయినాయిరా అవి ఎక్కడ పోయినా? 29 జీవో గురించి ఎక్కడ మాట్లాడుతున్నావురా? మల్లిగాడు ఎక్కడున్నాడు? మల్లిగాడు ఎక్కడ మాట్లాడుతున్నాడు? అర్థమైందా? ఇంత పెద్ద ఇవాళ ఎస్సీ ఎస్టీ నేను అక్కడ మొత్తం ఎంక్వైరీ చేసిన, ఎస్సీ ఎస్టీ బీసీల భూములు అక్కడ ఎక్కువ పోయినాయి. మా మిత్రులు అక్కడ సర్పంచ్లు ఉన్నారు, అర్థమైందా? పోయినాయే బహుజన బిడ్డలు అయ్యి నీకు నెక్స్ట్ వచ్చే బీసీ ముఖ్యమంత్రి అయితే పీకుడుగా అయితే ఏందిరా భయ్? నెక్స్ట్ బీసీ ముఖ్యం అయితే ఏంది పీకుడు? ఇవాళ పోయినా బీసీ రావాను 29 జీవో బీసీ ఎస్సీ ఎస్టీ బీసీల మైనార్టీ నెగిటివ్ నువ్వు రావారా? మీరు మాట్లాడరారా? మీరు ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఇలా ప్రజాస్వామ్య ప్రభుత్వం నడుస్తుందా, ప్రజాప్రభుత్వం నడుస్తుందా, ప్రజాకంటక ప్రభుత్వం నడుస్తుందా? ప్రజాకంటక ప్రభుత్వం నడుస్తుంది ఈరోజు. తెలంగాణ పోలీసు మొత్తం మొదటిసారి నా అయ్యే పోలీస్ అక్కడ తెలంగాణ అది చూపి బ్రదర్, మా నాయన అది ఫోటో చూపి, అర్థమైందా? అర్థమైందా? ఈరోజు తెలంగాణ పోలీసు నీకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. తెలంగాణ పోలీసు నన్ను కాదన్నావు, ఎవడన్నా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అయినా నా రాష్ట్ర పోలీసు నాకు శత్రువులు, నా రాష్ట్ర పోలీసు వాళ్ళ నుండి నాకు ప్రాణభయం ఉంది, నా రాష్ట్ర పోలీసు వాళ్ళు నా ఇంటి చుట్టూ ఉండడానికి లేదు అని చెప్పేసి పరాయి పోలీసు వాళ్ళని తెచ్చుకునే లుచ్చానా కొడుకులు ఎవరు ఉన్నారా? ఎవడన్నా? ఇవాళ నువ్వు నా పోలీసు నా వేస్ట్ అన్న పీకనిక నువ్వు ఉన్నది? వాళ్ళు చెప్పినట్టు డ్యూటీ ఈ తెలంగాణ పోలీసులు ఎందుకు ఏం చేయాలి? మేము అక్కడ పోతే ఏ ఒక్కరిది కూడా 100 ఎకరాల ప్రాపర్టీ ఉన్న భూములల్లో అంటే అప్పర్ క్యాస్ట్ వాళ్ళది ఎవరిది కూడా అక్కడికి వెళ్ళి భూమిలోకి వెళ్ళి ఆ ఇండస్ట్రీ అంటే ఇప్పుడు ఫార్మా కంపెనీ అక్కడ ఉన్నట్ల లేదు అని చెప్పేసి మీరు చెప్పిన బడుగు బలహీన వర్గాల వాళ్ళు చెప్తున్నారు. అది నిజమేనా? 100% బ్రదర్. ఒక రాజ్యం ఒక కుట్ర నడుస్తుంది. ఆ కుట్రలు ఏంటంటే
జనం అనేటోళ్ళు పథకాల మీద బతకాలి. పథకాలు బతుకున్న రోజులు జైలుకు పోయినోడు కూడా సీఎం కావచ్చు, దొంగలు కూడా ముఖ్యమంత్రి కావచ్చు. ఈ దొంగలు ముఖ్యమంత్రి కావాలన్నా, 420 వాళ్ళు ముఖ్యమంత్రి కావాలంటే, వీళ్ళ రాజ్యం నడవాలంటే ఇది కుట్ర ఏందనంటే ఈరోజు అంటే వాళ్లకు పథకాలు అవసరం లేకుండా వాడు బతుకుతుండంటే వానికి ఏదైతే ఆధారమో అది మనం గుంజుకోవాలి. అర్థమైందా? వానికి ఏదైతే ఆధారమో అది గుంజుకుంటే వాడు పథకాల చుట్టూ తిరుగుతాడు. అర్థమైందా? వానికి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా బ్రదర్, ఇప్పుడు మూసి పరివాహిక ప్రాంతంలో ఉన్నది. నీవు పర్మిషన్ నాకు ఏ గవర్నమెంట్ అని కాదు, గవర్నమెంట్ నాకు పర్మిషన్ ఇచ్చింది, గవర్నమెంట్ నాకు మున్సిపల్ ట్యాక్స్ కడుతుంది, గవర్నమెంట్ నాకు అంత సర్వం నాకు తీసుకొచ్చి నా ముందు పెట్టింది. నా దగ్గర అన్ని ఖైదాలు ఉన్నాయి, నేను చూసిన పేపర్స్ ఉన్నాయి. ఈరోజు వాని ఇల్లు రేటు అక్కడ ఉన్న దగ్గర 5 కోట్లు 10 కోట్లలో ఉన్నాయి. నువ్వు డబల్ బెడ్రూమ్లు ఉంటావు, దమాకు నా దగ్గర నీకేమన్నా? నువ్వు ఇండివిజువల్ హౌస్ రావా 200 గదాలు 300 గదాలు 150 గదాలు 100 గదాలల్లో వాళ్ళు పైసలు పెట్టి కొట్టేసి నువ్వు పోయి డబల్ బెడ్రూమ్ నీ అయ్య కట్టినా, నువ్వు కట్టినావా? బ్రదర్, ఒక ఆస్తికి వారసుడు కొడుకులు అవుతారు, ఇదవుతారు. అర్థమైందా? వాళ్ళ భూమికి మీరెట్లా వారసులు అవుతారు? అలా ఎస్టీ బీసీ మైనార్టీల భూములకు నువ్వెట్లా వారసున్నా వాళ్ళ పుట్టిందా మీరు? ఎట్లయితారు చెప్పు వారసులు? చెప్పు నువ్వు వారి భూమి ఎట్లా ఏ అధికారంతో గుంజుకుంటావు చెప్పు? బ్రదర్, భారతదేశంలో స్వతంత్రం వచ్చిన కాంచెలి మీరు యూపీ మొత్తం కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుంది. యూపీ మొత్తం ఓడిపోతుంది. రాయ్బరేలీ గాంధీ ఫ్యామిలీ ఎప్పుడు గెలుస్తుంది? రాయ్బరేలీ ఓడిపోదు. యూపీ మొత్తం ఓడిపోతుంది, రాయ్బరేలీ గెలుస్తుంది. కోట్ల విజయభాస్కర్ రెడ్డి డోన్లో ఎప్పుడు ఉన్నంత వరకు గెలిచేది. అర్థమైందా? మీకు రాజశేఖర్ రెడ్డి గారు కడపలో గెలుస్తారు. నారా చంద్రబాబు నాయుడు కుప్పంలో విన్ను. అర్థమైందా? కేసీఆర్ సిద్దిపేటలో విన్ను. ఇవి ముఖ్యమంత్రి అన్నతో వాళ్ళ కోటలు. నీ బతుకు నీకు ఏమున్నది చెప్పు? నీ కాన్స్టిట్యున్సీలో నీకు ఉన్నదా? నీ కోడంగల్ నీ చేతికి ఉన్నదా? నీ కోడంగల్ నీ చేతులు ఉన్నదా? నీ ఊరికి నువ్వు పోయి రాత్రి పోయి మతాబులు కలిగిన దీపావళి రోజు నువ్వు మతాబులు కాల్చినావా? పటాకులు కాల్చినావా నువ్వు? అరే ఇవ్వాలనే ఛాలెంజ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి. నీకు దమ్ము ఉంటే నువ్వు రాజీనామా చేయి కోడంగల్ ఎమ్మెల్యేకు. నువ్వు రాజీనామా ఇద్దరం పోటీ చేద్దాం. బీఆర్ఎస్ బీజేపీ ఎవరు పోటీ చేయొద్దు, నువ్వు నేను ఇద్దరమే ఉందాం. నేను గెలుస్తాను, నేను విరవీగుతాను. నీకు డిపాజిట్ రాకుండా జనం నేను ఓడగొట్టకుండా బ్యాంచ్. నా పేరు జేడ్సన్ కాదు, నా పేరు జేడ్సన్గా చెప్తున్నా. కానీ రాజకీయం నీ చుట్టూ నేను నీకు బానిసత్వం చేస్తే ఇక అగడిస్తే నీకు డిపాజిట్ గెలుసుడు దూరం చెడబెట్టు. గెలుసుడు నీ కోడగల్లో చెప్తున్నా, నీ గడ్డ మీద చెప్తున్నా, నీ అడ్డాలే చెప్తున్నా. రేవంత్ రెడ్డి నీ అడ్డా మీద చెప్తున్నా. నేను నీ లెక్క ఇజ్రా మాటలు మాట్లాడతాను. అర్థమైందా? మొగోని మాట మాట్లాడుతున్నా, మునగాని లెక్క మాట్లాడుతున్నా రాను. అర్థమైందా? అలా పోటీ ఇవాళ దాకా ఒక సొంత నియోజకవర్గంలో ఏ నాయకుడు చెప్పు దెబ్బలు తిన్న పరిస్థితి లేదు. బ్రదర్, కలెక్టర్ కొట్టాడంటే కలెక్టర్ నీ ప్రతినిధి అక్కడ. ఈజ్ ఎగ్జిక్యూటివ్ బాడీ లీడర్, ఈజ్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్. అర్థమైందా? నీ బాసు నీ డెవలప్మెంట్ అధికారి వెంకరెడ్డి అంటే నువ్వు పెట్టుకున్నావు. వాళ్ళు ఇద్దరిని దాన్ని అంటే నిన్ను ఉరికొచ్చి కొట్టినట్టు, వాళ్ళని కొట్టినట్టు కాదు. కలెక్టర్ గారు మీ మీద తీసుకోవద్దు, వెంకరెడ్డి గారు మీ మీద తీసుకోవద్దు. వీళ్ళ అన్నతమ్ముల వీళ్ళ ముఖాలను మీరు ముఖాలలో చూసినారు. వాళ్ళ వీళ్ళ మాటలు మీ మాటలలో చూసినారు. వాళ్ళ మాటలు మీరు మాట్లాడినారు. వాళ్ళు వచ్చే ముఖాలు మీ ముఖాలలో చూసి వాళ్ళని దండుతున్నాం అనుకుని మేము తన్నింది వాళ్ళ వీళ్ళకేం పక్కమ్మ. ప్రదీప్ జైన్ అంటే ఎవడు అక్కడ? పోలీసుల అరాచకం ఇట్లా ఉండేదా గత ప్రభుత్వంలో కావచ్చు? మీరు చూసినప్పటి నుండి ఇట్లా అర్ధరాత్రి ఇళ్ళకి పోయి ఇలాంటి దాడులు చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళని ఇళ్ళకి వెళ్ళి తీసుకొచ్చి అరెస్ట్ చేసే పర్వతం ఎప్పుడన్నా ఈ రాష్ట్రంలో జరిగిందా? బ్రదర్, దీనికంటే ముందు గొప్ప ప్రపంచ వింత ఒక జరిగింది కదా తెలంగాణలో. ఇంతకంటే అరాచకంగా అంటే ఇంత అరాచకంగా పోలీసు వాళ్ళని అరెస్ట్ చేయలేదా? ఇప్పుడు ఇవన్నీ వండర్స్. నెల రోజులు అయితే ఈరోజు నేను పోలీస్ అధికారులు చెప్తున్నా ప్రతీక్ జైన్ గారికి కూడా చెప్తున్నా, రేవంత్ రెడ్డి అంటాడు జనవరి దాటితే ముఖ్యమంత్రిగా ఉండడు. మీరు ఎక్కువ ఏలాడద్దు. అర్థమైందా? మీరు ఎక్కువ ఏలాడకండి. నాకు తెలిసి ఈ భారతదేశంలో 1 year లోపు ఎంత వ్యతిరేకత అంటే ఇవాళ రేవంత్ అనేటోడు పుసుకున్న గన్మెన్ గిన లేకుండా నేను ఇవాళ బ్రదర్ సింగల్గా తిరుగుతా. మంచి స్టార్ వార్స్తో నేను కొట్టాడతా. నాకు రక్షణ ఎవరు? ఈ పబ్లిక్ నాకు రక్షణ. నన్ను ఏదైనా నువ్వు గల్లా పట్టుకున్నావు అనుకో, ఆడ నాకు పబ్లిక్ నాకు వాళ్ళతోని ఇవాళ నీవు నాలెక్క జనంలో పుసుక్కుని తిరిగినావు అనుకో, ఎముకలు కూడా మిగిలాయి. అర్థమైందా? ఇవాళ నీకు రక్షణ ఎక్కడ లేదు. నువ్వు 24/7 అర్థమైందా? నీవు సెంట్రల్ పోలీసును లేకుంటే బయట పోలీసును తీసుకొచ్చుకొని బతికే పరిస్థితి ఈరోజు. ఇంత వ్యతిరేకత
సంవత్సరం కాకముందే అబ్బా పారాని ఇంకా ఆడలేదు, పారాను ఇంకా ఆ పెళ్లి పిల్ల అదే తోరణాలు కల వాడలేదు, పెళ్లి పందిరి తీయలేదు, అర్థమైందా పెళ్లి అని ఒక పాట ఉన్నది చూసినావా. అట్లా అవన్నీ ఏం కాకముందే నువ్వు ఇవాళ ప్రజా శత్రువు అయిపోయినావు, ప్రజా కంటకుని అయిపోయినావు, ప్రజా వ్యతిరేక అయిపోయినావు. బ్రదర్ తెలంగాణ ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? 6 పథకాలు ఒక్క పథకం రాదని అన్నీ తెలుసు వాళ్ళకు, అన్నీ తెలుసు. నువ్వు పథకాలు ఇస్తా అని చెప్పినావు, కనీసం చాక్లెట్ ఇచ్చినావా నిమ్మకానికి? చాక్లెట్ ఇవ్వకుండా పైనకెళ్ళి నువ్వు నా భూములే గుంజుకోబడుతుంది. ఇవాళ బొంబాయి పోయి 6 పథకాలు మళ్ళీ ఏంటిది ఇంగ్లీష్లో, అర్థమైందా? మళ్ళీ అక్కడ ఇంగ్లీష్లో చెప్తాడు. ఆ ఇంగ్లీష్ కూడా ఎట్లుండే తెలుసా, ఓ సినిమాలు ఉండే అన్నట్టు, బట్టల సత్య అని ఉంటాడు, అర్థమైందా? ఏంటంటే వాటు దెట్ట అని అంటాడు చూసినావా. శివకుమార్ ఒక దిక్కు ఆలుకల్లంబ ప్రొఫెసర్, ఆమె మంచి వక్త, ఆమె మంచి తెలుగు ఆమె. వాళ్ళ ముందు ఇంగ్లీష్ మాట్లాడు వాటా దెట్ట వాట అనుకున్నా అని. ఆ టైప్లో ఇవాళ జాతీయ స్థాయిలో బ్రదర్ నీకు చీఫ్ మినిస్టర్ పోస్ట్ అనేది చీప్ అయిపోయింది, పీసీసీ పోస్ట్ అనేది చీప్ అయిపోయింది. అవన్నీ స్టార్ బార్ పోస్ట్ నాయకులను కలిస్తే చాలనుకునేది. చీ బ్రదర్ 34 years ఎక్స్పీరియన్స్ బ్రదర్. ఇంత ఫాల్తుగా నా జిందగీలో చూడలే, అర్థమైందా బ్రదర్? ఇంత ఫాల్తుగానే బ్రదర్. బుస సత్యనారాయణ మా చీఫ్ పీసీసీ ప్రెసిడెంట్ ఉండే, చూస్తే చాలనుకుంటాం మేము, అర్థమైందా? 34 ఏళ్ళు సర్వీస్ ఇచ్చిన పార్టీ, వాళ్ళ ముఖాలు చూస్తే చాలు. కేశవరావు ఉండే, డి శ్రీనివాస్ ఉండే, మేము ఎప్పుడు ఏమైనా ఎవరి గురించి మాట్లాడలేము మేము. అరే ఒక అంత చిల్లరగాడబ్బా, అసలు చెప్పుకోనికి లేదు. ఆ కాంగ్రెస్ పార్టీకి ఎట్లా ముద్ద అనిపించిందో నాకు తెలియదు.